తమిళ చిత్ర పరిశ్రమకు అక్కడి రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత నుంచి నిన్నటి దళపతి విజయ్ వరకు ఎంతోమంది నటీనటులు వెండితెర మీద మెరిసి ఆపై అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు తాజాగా రజనీకాంత్ అల్లుడు, ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ధనుష్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లుగా అక్కడ జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. అందుకు అనుగుణంగానే అక్కడి అభిమాన సంఘాలతో నిర్వహించినటువంటి సమావేశంలో ధనుష్ చేసిన వ్యాఖ్యలు కూడా వాటికి బలాన్ని చేకూరుస్తున్నాయి. చెన్నైలో అభిమానులు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి ధనుష్ తన అభిమానులను ఉద్దేశిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కేవలం అభిమానులు రక్తదాన శిబిరాలు నిర్వహించడమే కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ధనుష్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లుగా, రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా జోరుగా ప్రచారం మొదలైంది. అసలు ఇంతకీ ధనుష్ ఏమన్నాడు, అభిమానులను ఉద్దేశించి ఏం మాట్లాడనేది ఒకసారి చూసినట్లయితే, ఈ రక్తదాన శిబిరంలో ఇంత భారీ సంఖ్యలో అభిమానులు ఒకే వీధి మీదకి రావడం అనేది ఎంతో ఐక్యతను, గొప్పగా శక్తిని చాటుతున్నప్పటికీ ఆ శక్తిని మనం ఒక మంచి లక్ష్యం కోసం మళ్లించాలని పిలుపునివ్వడం జరిగింది ధనుష్. కేవలం ఇటు ఆడియో వేడుకలు కావచ్చు, అదేవిధంగా ఫ్యాన్స్ మీట్లకు మాత్రమే పరిమితం కాకుండా మనం మరిన్ని సంక్షేమ కార్యక్రమాల కోసం కూడా అవసరాలు అంటే పక్కన ఉన్నటువంటి ప్రజల సంక్షేమాన్ని కూడా పట్టించుకోవాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా చుట్టుపక్కల కుటుంబాల పరిస్థితిని కూడా తెలుసుకుంటూ వారికి సహాయంగా ఉండాలి, మీకు తోచిన విధంగా సహాయం చేసినట్లయితే నేను గర్వపడతానని చెప్పేసి ధనుష్ చెప్పడం జరిగింది. ఈ మాటలు ఇప్పుడు తమిళనాట పూర్తిగా రాజకీయంగా మారాయని చెప్పొచ్చు. అంతగా అంటే ముందే తమిళనాడులో ఉన్నటువంటి, చెన్నైలో ఉన్నటువంటి ధనుష్ ఫ్యాన్స్ అసోసియేషన్ సంక్షేమ కార్యక్రమాల కోసం ఒక ప్రత్యేకంగా జెండా తయారు చేసి ఆవిష్కరించడం కూడా ధనుష్ సంబంధించి రాజకీయాల్లో రాబోతున్నారనేటువంటి ఊహాగానాలకు కావచ్చు, ప్రచారానికి మరింత ఊతమిస్తుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ధనుష్ తండ్రి కస్తూరి రాజా కూడా దీని మీద స్పందిస్తూ ధనుష్ అంటే రాజకీయాల్లోకి ఎవరైనా వచ్చే హక్కు ఉంది, భవిష్యత్తులో తమ కుమారులు కావచ్చు, మనవాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నట్టు కూడా వ్యాఖ్యలు చేయడం అనేది ఈ ఊహాగానాలకు కావచ్చు, జరుగుతున్న ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఏదైతే బాటలో వెళ్ళాడో, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభిమాన సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయడం, ప్రజలకి నేరుగా వెళ్ళడం ఏదైతే ఒక మార్గాన్ని ఎంచుకున్నాడో అదే మార్గంలో ధనుష్ ప్రయాణిస్తున్నాడనే వార్తలు కూడా జోరందుకున్నాయి. అందుకే అభిమాన సంఘాలతో సమావేశాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అభిమాన సంఘాలతో ప్రత్యేక జెండాను ఆవిష్కరించడం అనేది కూడా విజయ్ బాటలోనే ధనుష్ వెళ్తాడనే వ్యాఖ్యలను కూడా జోరందుకున్నాయి. అంతేకాకుండా మొదట కేవలం అభిమాన సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత దాన్ని పార్టీగా మారడం అనేది విజయ్ చేస్తూ వచ్చినటువంటి పని. ఇప్పుడు కూడా ధనుష్ ఒక అభిమాన సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి దాన్ని ఒక రాజకీయ పార్టీగా ప్రకటిస్తాడా అనేది కూడా జోరుగా చర్చ నడుస్తుంది. తమిళనాడులో విస్తృతంగా ప్రచారం అవుతున్నటువంటి ఈ విషయంపై ఇప్పటివరకు ధనుష్ అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్నటువంటి ధనుష్ సినిమా వేడుకల్లో కావచ్చు, లేదంటే ప్రత్యేకంగా వేదికల మీద దీని మీద స్పందించే అవకాశం ఉంది. మరోవైపు కోలీవుడ్లో కూడా తీవ్ర చర్చ మొదలైంది. రాజకీయ పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టినటువంటి రజనీకాంత్ తాను సాధించలేనిది తన అల్లుడు ద్వారా సాధిస్తాడా, రజనీకాంత్ అల్లుడిగా ధనుష్ ఏం చేయబోతాడు, నిజంగానే అభిమానులు కావచ్చు, అక్కడున్నటువంటి చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి నటీనటులు కావచ్చు, తను అభిమానించే వారంతా కోరుకున్నట్లుగానే రాజకీయాల్లోకి అడుగు పెడతాడా, ఆ సత్తా ధనుష్కు ఉందా లేదా అనేది కూడా తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. కెమెరామెన్ శ్రీనుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.